ఏదైతే భారతదేశంలో పార్ట్లు మనకి ఇప్పుడు 29 రాష్ట్రాలు ఉన్నాయి, కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి, అంతా బాగానే ఉంది. వాస్తవంగా భారతదేశం మీదే పడి బతుకుతున్నారు నేపాల్ వాళ్ళు, భారతదేశం మీదే పడి బతుకుతున్నారు భూటాన్ వాళ్ళు, భారతదేశం మీదే పడి బతుకుతున్నారు బంగ్లాదేశ్ వాళ్ళు, భారతదేశం మీదే పడి బతుకుతున్నారు శ్రీలంక వాళ్ళు. 100కి 70% భారత్ మీదనే డిపెండ్ అవుతున్నారు. ఇప్పుడు అమెరికాలో అయితే కనుక మా మీద ఆధారపడుతున్నారంటూ మెక్సికో మీదన లేకపోతే ఇతర 2 దేశాల మీదన జరుగుతున్నటువంటి తతంగం చూస్తున్నాం. భారతదేశంలో ఇట్లా కలుపుకుంటారా? భారతదేశం అట్లా ఆక్రమించుకునే దేశం కాదు, లేదా అవమానించే దేశం కాదు. ట్రంప్ పదే పదే ఏం చెప్పుకొస్తున్నాడు, మన దీని గురించి మాట్లాడుకొస్తున్నాడు. ఏంటది, కెనడా మా దేశంలో 51వ రాష్ట్రం, లేకపోతే మెక్సికోని కలిపేయండి, విలీనం చేసేయండి, గ్రీన్లాండ్ కలుపుకుంటాం. మనం ఎప్పుడు ఏ రోజున కూడా చుట్టుపక్కల ఉన్న దేశం దాని జనాభా ఈడ్చిపెట్టి కొడితే మన దేశంలో ఒక రాష్ట్రం లేదా మన దేశంలో ఒక నగరం స్థాయిలో ఉన్నా సరే వాళ్ళకి గౌరవం ఇచ్చాం, వాళ్ళకి విపరీతమైనటువంటి ఆదరణ ఇస్తున్నాం, వాళ్ళకి కావాల్సిన కష్టాలు నష్టాల్లో మనం చూస్తున్నాం. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం.